హలో, ఇంకో బ్లాగ్కి ఇంకో బ్లాగ్. ఇది ఇంకో బ్లాగ్. ఇది నాకు ఇది అంటే ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ చేద్దామని చెప్పి చేస్తున్న బ్లాగ్. ఇది నార్మల్ బ్లాగ్ కాదు. అంటే జనరల్గా నేను కాలేజ్కి వెళ్ళడం, షూట్కి వెళ్ళడం, లేదంటే ఇంకేదైనా ప్లేస్కి వెళ్ళడం అట్లాంటి బ్లాగ్ కాదు. జస్ట్ ఇది ఒక ప్రోడక్ట్ రివ్యూ బ్లాగ్. కానీ బ్లాగ్ లాగానే చేస్తాను. ఇది కూడా ఏంటంటే మన వ్లాగ్స్ కోసం అనేసి ఒకటి మైక్ పర్చేస్ చేసిన అమెజాన్ నుంచి. యాక్చువల్లీ ఇప్పుడు నేను మాట్లాడేది నార్మల్, మీరు కెమెరా ఐఫోన్లో ఇన్బిల్ట్ మైక్రోఫోన్ నుంచి వింటున్న వాయిస్ ఇది ఇలా వస్తుంది అనమాట. సో దాని వాయిస్ కూడా ఎలా ఉంటుందో వీడియోలో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీకే. సో చూద్దాం. ఇప్పుడైతే ఆ మైక్ ఆల్రెడీ వాడినా, బాగానే ఉంది. మీకు కూడా తెలియాలి కదా, అంటే ఇప్పుడు మైక్ వలన పర్చేస్ చేయాలనుకుంటే, లేదంటే బ్లాగ్స్ కోసం మంచి మైక్ కావాలనుకుంటే వెతుకుతుంటారు కదా. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ మైక్ కొనొచ్చా లేదా అనేది. సో నేను కొన్న మైక్ అయితే గ్రెనారో S13 Pro. ఇది నేను వర్క్ చేసే తేజ్ ఇండియా టీం వాళ్ళు నాకు సజెస్ట్ చేసిన మైక్. ఇది బ్లాగ్స్ కోసం మంచి మైక్ చెప్పండి అంటే ఇది చెప్పారు. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. మీ ముందు ఒకసారి టెస్ట్ చేస్తాం. ఒకసారి చూడండి ఎట్లా నడుస్తుందో. ఇప్పుడైతే వాయిస్ మొత్తం మీరు కెమెరా ఇన్బిల్డ్ మైక్తో వింటున్న వాయిస్. సో వెళ్ళిపోదాం వీడియోలోకి. నేను మొత్తం మా బిల్డింగ్ పైకి వచ్చేసిన. ఇక్కడ గాలి కూడా ఎక్కువ వస్తుంది. కరెక్టే టైంకి వెనకాల ఒక డీజే ఎవరో ప్లే చేసుకుంటున్నారు. మీకు వాయిస్ వస్తుందో లేదో తెలియదు, నాకైతే గట్టిగా వస్తుంది. సో అది ఆన్లో ఉండగానే వాళ్ళు ఏంది మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. వస్తే బెటర్. ఇప్పుడు వస్తుంది మళ్ళీ. దీన్ని బట్టి ఇప్పుడు ఇక మైక్స్ ఇక్కడ ఆల్రెడీ పెట్టేసుకున్నా. ఈ మైక్స్ కూడా టెస్ట్ చేసి ఆ సౌండ్ని ఎట్లా క్యాన్సిల్ చేస్తుందో చూద్దాము. ఓన్లీ నా వాయిస్ ఎంతవరకు వస్తుందో అని చూద్దాం. యాక్చువల్లీ ఇట్లాంటి వీడియోస్కి ఇంకొకరు ఉంటే కెమెరామ్యాన్ లాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. నేను ఒక్కనే ఉన్నా. ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరు లేరు, తమ్ముడు లేడు, కనీసం కెమెరా చూసుకుంటాడు అంటే. సో నేనే చేస్తా. కొంచెం అటు ఇటుగా వచ్చినా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మొత్తం చూడండి. కెమెరా ఎట్లా నుంచో పెట్టుకోవాలో ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈడ కనీసం స్టాండ్స్ లాగా కూడా ఏం లేవు. ఏదో ఒక జుగాడ్ ప్లాన్ చేసుకొని చేసేసేయాలి మనమే. చూద్దాం. సో మెయిన్ బాక్స్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇట్లా గ్రెనారో S13 Pro అని ఉండి సేమ్ ఇందులో ఎట్లయితే కనిపిస్తుందో సేమ్ బాక్స్ కూడా అలానే వస్తుంది మనకి. సో దీని వెనకాల దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చూసుకోవాలనుకుంటే చూసుకోండి. ఇట్లా ఈ 4 కలర్స్లో వస్తాయి అన్నమాట మనకి. సో ఇప్పుడైతే అంతా మైక్ పెట్టుకోకుండానే మాట్లాడుతున్నా. మనం ఈ డబ్బా ఇట్లా ఓపెన్ చేయగానే ఈ బాక్స్ మనకు వస్తుంది. ఇది నేను తీసిన కాబట్టి ఇలా చూపిస్తున్నా. లేదంటే ఒక మంచి పాలిథిన్ కవర్లో వ్రాప్ అయ్యేసి వస్తుంది అనమాట మనకి. ఇది మంచి బిల్ట్-ఇన్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇది ప్లాస్టిక్ అయితే కాదు, మంచి క్వాలిటీతోనైతే ఇచ్చారు. ఇలా లోపల ఓపెన్ చేయగానే మనకి ఇట్లా ఒకటి ఇది రిసీవర్. ఇది మనం ఇట్లా ఫోన్కి కనెక్ట్ చేసుకునేలాగా వస్తుంది. తర్వాత రెండు ట్రాన్స్మిటర్స్ అనమాట. 2 వాడుకోవచ్చు మనము. ట్రాన్స్మిటర్ చూడడానికి ఇట్లా ఉంటుంది. ఇలా ఉండి ఇక్కడ ఇది నెట్ అనమాట. ఇది నెట్ అంటే మన ఏమైనా ఎక్స్ట్రా నాయిస్ని అంతా క్యాన్సిల్ చేయడానికి ఇది నెట్. అంటే వేరే మైక్స్కి మామూలుగా ఇలా సాఫ్ట్గా ఒకటి పౌచ్ లాగా వస్తుంది కదా పైన పెట్టడానికి. దాన్ని ఇప్పుడు సడన్గా ఏమంటారో గుర్తు రావట్లేదు. దాని బదులు ఇది వస్తుంది అనమాట. కావాలనుకుంటే మనము దీనికి కూడా వేరేది పర్చేస్ చేసుకోవచ్చు అమెజాన్ నుంచి వాడుకోవడానికి. సో వాడదాం ఇప్పుడైతే ఒకసారి. ఇప్పటివరకు ఎలా వస్తుందో నా వాయిస్ నాకు కూడా తెలియదు. నేను చూసుకోవాలి నేనే ఒకసారి. ఇది పెట్టుకున్నాక వాయిస్ ఎట్లా వస్తుందో చూడాలి ఒకసారి. దానికంటే ముందు మనకి ఇది ఇట్లా ఛార్జింగ్ వైర్ వస్తుంది. ఇది USB కనెక్షన్ నుంచి ఇట్లా C టైప్ వస్తాయి. మనము ఐదర్ డైరెక్ట్ మనం ఛార్జింగ్ బాక్స్కి పెట్టేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్ మెయిన్ బాక్స్కి ఇలా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చు మనము. మొత్తం ఇది ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఇట్లా సపరేట్గా ఇక్కడ దీనికి ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి డైరెక్ట్ మైక్కే. దీనికి డైరెక్ట్ ఇట్లా ఈ మైక్ ఒకటి, ఇట్లా ఇంకోటి ఉంది కాబట్టి ఇంకో మైక్కి కూడా ఇది పెట్టేసుకొని డైరెక్ట్ ఛార్జ్ చేసేసుకోవచ్చు. 3 రకాలుగా వాడుకోవచ్చు అనమాట మనం ఈ ఛార్జింగ్ కేబుల్. మనకి ఇంకో బాక్స్ వస్తుంది. ఇట్లా మనకి లైట్నింగ్ కేబుల్. ఒకవేళ మీరు రికార్డ్ చేయాలనుకుంటే, ఒకవేళ ఐఫోన్లో రికార్డ్ చేయాలనుకుంటే మీరు ఇట్లా లైట్నింగ్ కేబుల్కి సంబంధించినది కూడా ఇది వస్తుంది.
దీనికి మళ్ళీ సి టైప్ ఉంటుంది అనమాట, ఎందుకంటే రిసీవర్ మనకి సి టైప్ది ఇచ్చారు. ఆ సి టైప్ది డైరెక్ట్ దీనికి కనెక్ట్ చేసేసుకొని డైరెక్ట్ ఐఫోన్కి పెట్టేసుకొని కూడా వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేసుకోవచ్చు. సి టైప్వి 2 ఇచ్చారు. సి టైప్ వెనకాల ఇక్కడ ఇట్లా మనకి ఇలా రౌండ్గా ఉంది చూడండి, ఇది ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి డైరెక్ట్ మనం లైవ్గా నేను ఇప్పుడు మాట్లాడుతున్నది డైరెక్ట్ లైవ్గా నేను దీనికి పెట్టుకొని రిసీవర్ ఫోన్కి పెట్టేసి వినొచ్చు అనమాట. నా వాయిస్ ఎలా వస్తుందో నేనే టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు మనకి. సో ఎంత వాడుకుంటే అంత మంచిది ఇంక ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ. సో ఇప్పుడు వచ్చే వాయిస్ మీకు దీంట్లో నుంచి వస్తుంది అనమాట. ఈ వాయిస్ ఎట్లా వస్తుందో చూడాలి పెట్టుకున్న తర్వాత మొత్తము. ఇది ఇప్పుడు మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు వస్తుందో కూడా తెలీదు. నేనే ఒకసారి ఎడిటింగ్ అప్పుడు చూసుకోవాలి ఎట్లా వస్తుంది ఏంది కథ అనేసి. ఒకసారి మళ్ళీ దీనికి 2 మోడ్స్ ఉంటాయి, నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్. ఒకసారి సింగిల్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఫస్ట్ గ్రీన్ కలర్లో లైట్ వెలుగుతుంది చూడండి, అది ఒకసారి ఇట్లా బ్లింక్ అవుతుంది అనమాట. ఒకసారి బ్లింక్ అయింది, ఇది ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇట్లా వస్తుంది వాయిస్ ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్లో. ఒకసారి ప్రెస్ చేసి చూద్దాము. 2 టైమ్స్ బ్లింక్ అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇందులో వాయిస్ ఇట్లా మొత్తం క్లియర్ అయిపోయి ఫుల్ ఓన్లీ నా వాయిస్ మాత్రమే క్యాప్చర్ చేసుకుంటుంది. ఫుల్ ఇది ఓమ్ని డైరెక్షనల్ అనమాట, ఆల్ డైరెక్షన్స్లో సౌండ్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఈ మైక్ కూడా చాలా సెన్సిటివ్ మైక్. ఇది కూడా ఏం తోపు మైక్ అయితే ఏం కాదు, అంటే బేసిక్ లెవెల్ మైకే, కానీ వర్త్ అనమాట. మనం ఎంత మనీ అయితే పెట్టామో అంతకే వర్త్. అవును, చెప్పడం మర్చిపోయినా, దీని రేట్ ఎంతనో చెప్పలేదు కదా. యాక్చువల్లీ అమెజాన్లో చూస్తే ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది దీని అమౌంట్. నేనైతే 2800కి కొనుక్కున్నా. యాక్చువల్లీ 2600 ఉన్నప్పుడే తీసుకుందాం అనుకొని, కానీ రివ్యూస్ చూడడము దీనిపైన మంచిదా, అదే యాక్చువల్లీ మా టీం చెప్పేసారు ఇది మంచిదే అని, కానీ నేనే వెయిట్ చేసిన తీసుకుందామా వద్దా అని. 2800 ఉన్నప్పుడు నేనే ఆర్డర్ చేసేసుకున్నా. 1 డేలో వచ్చేసింది మైక్. దీని తర్వాత మనకి ఇట్లా 3 టైమ్స్ ట్యాప్ చేస్తే మైక్, ఇప్పుడు నా వాయిస్ మొత్తం రివర్బ్లో వస్తుంది అనమాట, ఏకో సౌండ్ వస్తుంది. నా వాయిస్ రీసౌండ్ అవుతుంది అనమాట, ఇలా రీసౌండ్ అవ్వడం లాగా వస్తుంది. మళ్ళీ 3 టైమ్స్ ప్రెస్ చేయగానే ఎకో మోడ్లో నుంచి నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. ఇట్లా అనమాట, ఇది మళ్ళీ నార్మల్ మోడ్. దీని తర్వాత మళ్ళీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఒకసారి ప్రెస్ చేయాలి, మళ్ళీ అక్కడ 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది, చూసుకొని ఇట్లా వస్తుంది వాయిస్. మళ్ళీ ఇంకో లెవెల్కి వెళ్ళి మంచిగా మొత్తం నాయిస్ క్యాన్సిలేషన్ అయిపోవాలి అనుకుంటే ఇంకోసారి నొక్కాలి. ఇప్పుడు ఇట్లా వస్తుంది వాయిస్ మొత్తం. నాకు తెలిసి అయితే ఏమీ గాలి సౌండ్ కానీ ఇంకా వెనకాల ఇందాక డీజే ప్లే అవుతుంది అని చెప్పినా కదా, అది కూడా రావట్లేదు అనుకుంటున్నా. మరి చూడాలి, నేనే చూసుకోవాలి ఎంతవరకు రావట్లేదో ఎంతవరకు వస్తుందో అనేసి. సో ఇదన్నమాట ఈ మైక్కి సంబంధించిన మ్యాటరు. సో దీని బాక్స్కి సంబంధించిన ఇంకో ఫ్యూచర్ ఏంటంటే, ఈ మైక్కి ఇక్కడ ఇప్పుడు నేను ఎండలో బయట ఉన్నా కాబట్టి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఇప్పుడు కనిపించదు కావచ్చు. ఇక్కడ ఈ బాక్స్కి ఎంత ఛార్జింగ్ ఉందో ఇందులో చూపించేస్తుంది. ఇది ఒక మంచి, అంటే కొన్నిటికి లైట్స్ వస్తాయి, 3-4 లైట్స్ వచ్చి ఒక లైట్ అవ్వగానే ఇంత అయిపోతుంది, లాస్ట్ లైట్ వచ్చేసరికి ఇంకా ఛార్జింగ్ అయిపోతుంది అనుకుంటాం. కాబట్టి దీనికి ఇంకా నెంబరింగ్ ఉంది కాబట్టి 1 to 100 ఛార్జింగ్ మన ఫోన్స్కి ఉన్నట్టు ఉంది కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది మనకి. సో చూసుకోవడానికి ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టుకోవాలని తెలుస్తుందో అప్పుడు. దీనికి ఉన్న ఇంకో ఫీచర్ ఏంటంటే రిసీవర్కి ఇట్లా సి టైప్ ఉన్న ఛార్జర్ మనం డైరెక్ట్ ప్లగ్ ఇన్ చేసుకుంటే, ఎప్పుడైతే మనం వీడియో రికార్డింగ్ చేసుకుంటామో అప్పుడు ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే డైరెక్ట్ సి టైప్ అంటే మన పవర్ బ్యాంక్ నుంచి దీనికి డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకొని కూడా రికార్డ్ ఆన్ చేసుకొని రికార్డింగ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా ఇంకో మంచి ఫీచర్ వచ్చింది దీనికి. సో ఇప్పుడైతే ఇట్లా ఉంది. ఇది నచ్చితే కనుక ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో దీని ప్రోడక్ట్ లింక్ ఇస్తాను, చూడండి, పర్చేస్ చేసుకోండి. మంచిదే ఇదైతే వ్లాగ్స్ కోసం కానీ ఇంకేదైనా కానీ. ఇది కానీ ఈ మైక్ని యూజ్ చేసి కానీ ఇంకా అంటే ఏమంటారు క్లోజ్డ్ ఏరియాస్లో కానీ మనం వ్లాగ్స్ కానీ ఇంకేమైనా వీడియోస్ కానీ రికార్డ్ చేసుకుంటే ఇంకా క్లియర్గా వస్తుంది వాయిస్. సో మంచి ప్రోడక్టే ఇది, నాకైతే యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే పర్చేస్ చేసుకొని వాడాలనుకుంటున్నా. ఇంకా ఇంకో మెయిన్ రీజన్ కూడా ఉంది. కుదిరితే మన ఛానల్లో ప్రతి సండే ఒక పాడ్కాస్ట్ వస్తుంది అనమాట. సో ప్లాన్ చేస్తున్నా, అది హోప్ఫుల్లీ జరగాలని చూస్తున్నా. మా ఫ్రెండ్స్తోని ఒక 3-4 మెంబర్స్ కూర్చొని ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకొని మాట్లాడాలని.
హోప్‌ఫుల్లీ అది కూడా జరగాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే మైక్స్ కూడా పర్చేస్ చేసిన. దానికోసం ఇంకా ఎక్స్‌ట్రా సెటప్ కూడా ఉంటది. అవన్నీ కూడా ఆలోచిస్తున్నా ఏంది కథ ఎట్లయితది అని చెప్పేసి. సో ఇదనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందు ఉన్న వీడియోస్‌కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. మన వీడియోస్‌కి సబ్స్క్రైబర్స్ చూస్తున్న వీడియోస్ కంటే నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్న వీడియోసే ఎక్కువ ఉన్నాయి. అంటే ఐ మీన్ నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ చూస్తున్నారు. ఒకసారి అట్లా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే ఏం కాదబ్బా. కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి, లైక్ కొట్టేసేయండి, షేర్ చేసేసుకోండి అందరితోటి. సో ఇదనమాట వీడియో. నచ్చితే కనుక షేర్ చేయండి. ఈ మైక్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. బాయ్.